గతంలో కూడా ఇక్కడ పనిచేశారు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్ లో నీళ్లు నిలబడకుండా చేయలేని దద్దమ్మ. ఆ దద్దమ్మ ఇవాళ మాట్లాడతాడు మళ్ళీ రోడ్డెక్కి పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు. పొళ్ళు రాలిపోతాయి. మేం కాదు ప్రజలు కొడతారు. మన గుడివాడ వెళ్తే కొట్టారు కదా, ఇంకా సిగ్గురా కదా మీకు. నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి. కలుగులోంచి వచ్చినటువంటి కొడాలి నాని, వంశీ ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడలేమో నాకు తెలిసి. ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే. ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు, ఒకడు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు మీకు? ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడికొట్టారే సిగ్గు లేకుండా. ఇంకా భారీ మెజార్టీలు ఇచ్చి జిల్లాలో ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తన పేలాపల్లో మాట్లాడుతున్నారు. మీకు అసలు ఏ అర్హత ఉంది? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేసినటువంటి పాపాలు, వెంకటేశ్వర స్వామి లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యిని కల్తీ చేసి జంతువుల కొవ్వుతో మరి నెయ్యిని కల్తీ నెయ్యి చేసి ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడి స్వామివారి కైంకర్యాల్లో వాడితే ఇంకా మీరు అతనితో ఉన్నారంటే ఇంకా ఇంతకంటే గౌరవం ఇంకోటి ఉండదు. నీచ రాజకీయాలు ఇంతకంటే ఇంత గౌరవం ఉండదు. ఇవాళ పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన కూడా ఈ రాష్ట్రం బాగుపడాలని పోటీ చేసి మీరు ఎన్ని అవమానాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఆయన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేసినా ఇవాళ 21 స్థానాల్లో ఎమ్మెల్యేలు పెట్టుకుని గెలిపించుకున్నాడు ఆయన. ఇవాళ ఎక్కడన్నా తప్పిదాలు జరిగితే ఇమ్మీడియట్ గా స్పందిస్తా ఉన్నారు ఆయన. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ మీరు చేయలేని చేతగాని పని 6,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు పంచాయతీల్లో రోడ్లు నిర్మాణం చేయడానికి శంకుస్థాపనలు ఇవాళ మేము ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామంటే అది లీడర్షిప్ అంటే. ఇవాళ మీరు ఆ నిధులు స్వాహా చేశాడు. మీకు టైం లేదని ఒక్క పని చేశారా మీరు? దాని గురించి మాట్లాడతారండి. చర్చకు రండి, జిల్లా చర్చకు మీకు దమ్ముందా? మగాళ్ళు అయితారండి మీరు. జిల్లా జరిగినటువంటి చర్చ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో, లేదా ఇప్పుడు మేము చేసినటువంటి కార్యక్రమాలు ఈ 3 నెలల్లో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా మగాళ్ళుగా పుట్టుంటే మొలతారు కట్టండి, మగాళ్ళు అయితారండి. దాని మీద మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచనంతో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మేము ఆపగలుగుతాం, మేము కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ప్రజల్లో తిరగబాటు వస్తే నిన్ను ఎవ్వడూ కాపాడలేదు. అది గుర్తుపెట్టుకోండి. గొడ్లోడు తీసి రోడ్ల మీద ఏడుస్తారు. అది గుర్తుపెట్టుకోండి. పేరు నాని వెళ్తే గుడివాళ్ళు ఏం జరిగిందో మర్చిపోయా. పేరు నాని గారికి అద్దాలు పెట్టి కారు బాగా కొట్టారు. సిగ్గు లేదు మీకు? ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. మొన్న 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే ఉండి వరదలు వస్తాయి, కృష్ణా జిల్లాకు వరదలు వస్తాయి, ఇవాళ అంత పెద్ద కార్యక్రమాలు చేసి ఇవాళ సాధారణ స్థితి తీసుకొచ్చి ఏ ఒక్కరన్నా మాకు అన్యాయం జరిగిందనే మాట రాకుండా ఇవాళ వరదల్లో కాపాడితే ఇవాళ ఆయన గురించి మీరు మాట్లాడతారా? ఈ జిల్లాని సర్వనాశనం చేసింది మీరు. ఈ జిల్లాని భ్రష్టు పట్టించింది మీరు. చేస్తాం, పుణ్యచే ప్రోగ్రాం మొదలు పెడతాం. మీరు చేసినట్టు అవినీతి బాగోతాలు అన్ని చిట్టా ఉంది మా దగ్గర. మొత్తం దాని మీద ఫుల్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎవరు కూడా తప్పించుకోరు. మీరు 100 కోట్ల రూపాయలు ప్రజాసొమ్మును దోచుకున్నారు. ఇవాళ పిచ్చి పిచ్చి ప్రాలాపాలు మాట్లాడితే మటుకు ఒళ్ళు ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా.